సింహరాశి వారికి జనవరి 25 ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం ఈరోజు మీ జీవితం ఒక కీలక మలుపు తిరగబోతుందన్నమాట. సింహరాశి వారు ఎవరైనా సరే శ్రద్ధగా వినండి. ఈ జనవరి 25 ఆదివారం రోజు మీ ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు మీ సహాయం కోరవచ్చు, లేదా గతంలో మీతో విభేదించిన వాళ్ళే మళ్ళీ మీ వద్దకు రావచ్చు. ఈరోజు మీ మాటకు, మీ నిర్ణయానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తుందండి. చివరి వరకు వినండి. చివరిలో మీకు తప్పకుండా ఉపయోగపడే శుభసూచన తప్పకుండా చెప్పబోతున్నాను. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. సూర్యుడి ఆధిపత్యం ఉన్న రాశి కావడం వల్ల నాయకత్వం, అలాగే ఆత్మవిశ్వాసం, గౌరవం సింహరాశి వారికి సహజ లక్షణాలని చెప్పుకోవచ్చు. అలాగే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదంలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని సింహరాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 1 మరియు 9 అండి. ఆర్థికంగా, నిర్ణయాల్లో, మాటల్లో అదృష్టాన్ని కలిపి తెస్తాయని చెప్పుకోవచ్చు ఈ సంఖ్యలు. అలాగే తూర్పు దిక్కున ప్రయాణం, మీకు చేసే ప్రయాణం శుభకరంగా ఉంటుంది. పనులు సాఫీగా జరిగేలా రేపటి రోజున ఉంటుందన్నమాట. శుభవార్తలు వినిపించేలా కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచన చేస్తూ ఉంటారండి. వీరి జాతక ఫలితాల గురించి చాలామంది ముందే నిర్ణయిస్తూ ఉంటారనమాట. చాలా రోజుల నుండి ఒక్కొక్క సమస్య గురించి ఇబ్బంది పడిపోతూ, భగవంతుడా మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడి వేయేసి ఒక మార్గాన్ని చూపించండి అని బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయంటే, కొంతమంది వ్యక్తులతో మోసపోయి ఆ వ్యక్తుల వల్ల బాగా ఇబ్బంది పడినటువంటి క్షణాలు ఉండవచ్చు. అయితే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంగా మీ జీవితంలో తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. అంతేకాకుండా మీ ముందు చేతులు జోడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? మీరు వారి దగ్గర ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీకు చాలా నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులండి ఆ ఇద్దరు వ్యక్తులైతే ఇప్పుడు తిరిగి మరలా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారి గురించి కనుక మొదటిగా వీరి గురించి అయితే, వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక మనం చాలా ఎక్కువగా ఓర్పు, సహనంతో, అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారండి ఈ రాశివారు. కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగానే కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఓర్పు, సహనం ఎంత అయితే ఉంటుందో కోపం కూడా అంత డబల్గా వస్తూ ఉంటుందన్నమాట. అతి కోపం. అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపంకి అనేది ఒక ప్రళయంలాగా ముంచుకు వస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు చాలా పెద్ద పొరపాటు మరలా చేస్తూ వచ్చేటువంటి పొరపాటు ఏంటంటే కనుక, మిమ్మల్ని మీరు అసలు నమ్ముకోరండి. మీ పక్క వారిని నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోరు. ఇది మీలో ఉన్నటువంటి పెద్ద మిస్టేక్ అన్నమాట. అయితే ఇక్కడి నుండైనా కానీ మీరు ఉన్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం రాబోతుంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులను అయితే చేయాలి. 2 ముఖ్యమైనటువంటి విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా మీరు దైవారాధన చేయడం అనేది అసలు మర్చిపోకండి. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో ప్రతి ఒక్కటి కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే చూస్తారన్నమాట. దైవారాధన చేసుకోవడం కుదరకపోయినా, రోజు కుదరకపోయినా కనీసం మీరు వారంలో ఒక్కసారైనా కానీ కుదురుతుంది కదండి. మరి అలా కుదిరినప్పుడల్లా దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. ఏది చేసినా కూడా దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీలో మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే కనుక మనకు తప్పకుండా కులదేవత ఆరాధన చాలా ముఖ్యం. అయితే మీరు మీ యొక్క కులదేవతను విస్మరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. మీకు తెలియకపోవచ్చండి. ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి సంప్రదించి మీ యొక్క పూజా విధానాన్ని చక్కగా ఆచరించేవారు ఉన్నారు. ఈ రాశివారు తెలియని వారు విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైనా కానీ మీ కులదేవత గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కానీ, మీ యొక్క కుల పెద్దల్ని కానీ అడిగి తప్పకుండా తెలుసుకోండి. మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను తప్పకుండా మీరు కళ్ళారా చూస్తారండి. మనం పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి కులదేవతను మర్చిపోకూడదండి. ఎప్పుడైతే మన యొక్క పితృదేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కులదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. మన తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు మనం విస్మరించి
వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళను బిజీగా గడిపేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏంటంటే ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగవలసినటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతున్నటువంటి క్షణాలు కూడా ఉంటాయి. అలాగే సమస్యల్లో కూరుకుపోయిన ప్రతిసారి నేనున్నానని చెప్పి చేయి అందించేటువంటి ఒక దైవానుగ్రహం అనేది మీ చుట్టూ ఉంటుందని కూడా మీరు గమనించి ఉంటారు. అంటే మీరు చాలా నష్టపోవాల్సినటువంటి వాటిలో కూడా చాలా తక్కువగా నష్టపోయి పెద్ద పెద్ద ప్రమాదాలను సైతం బయటపడేటువంటి అవకాశాలను ఆ దేవత మీరు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు. అంటే మీ యొక్క అనుగ్రహం, అంటే మీ యొక్క పుణ్యం కదండి. మీ యొక్క తాత ముత్తాతల కాలం నుండి వారు చేసినటువంటి పూజా ఫలితం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మర్చిపోయారు అనే విషయాన్ని ఆమె ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు, ఎన్నో రకాలుగా సూచనలను అందిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ కులదేవత ఆరాధన అసలు మర్చిపోకండి. ముఖ్యంగా మీరు ఎన్ని పనులున్నా కానీ కనీసం పూజ చేసుకోలేకపోయినా చేయకపోయినా మీ కులదేవత ఎవరని తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కానీ ఆమె ఎంతో సంతోషిస్తారు. పూజ చేయకపోయినా కనీసం నామస్మరణ అయినా కానీ, అంటే నామాన్ని పలుకుతూ ఉన్నట్లయితే కనుక, అంటే మీకు మీ ఇంటి కులదేవత యొక్క నామాన్ని మీరు తలుచుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మనస్సులో తలుచుకుంటే కనుక ఒక మంచి, అంటే ఒక తల్లి హృదయం ఏ విధంగా అయితే ఉప్పొంగిపోతుందో అమ్మవారికి కూడా అదేవిధంగా ప్రేమాభిమానాలు ఉంటాయండి బిడ్డల మీద. కాబట్టి కనీసం ఆమె పేరైనా కానీ తలుచుకుంటే మనస్ఫూర్తిగా పేరు తలుచుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందని. కాబట్టి ఈ విషయాలు మాత్రం అసలు నెగ్లిజెన్స్ అనేది మీరు చేయకండి. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా కానీ ఇట్టే ధైర్యంతో మీరు పోరాడేటువంటి శక్తిని అమ్మవారు మీకు తప్పకుండా ఇస్తుంది. దైవానుగ్రహం అనేది లేకపోతే మీరు ఎంత విజయం సాధించినా అది వ్యర్థమని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలశాలులైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులో కూడా పనికి రావని చెప్పాలి. ఈ విషయం గురించి తెలుసుకోండి. భగవంతుడి యొక్క ఆరాధన చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అమ్మ ఇక మనం ప్రతిరోజు కూడా మొత్తం మీకు సరైనటువంటి టయానికి నిద్రపోతూ ఉంటాం, సమయానికి అంటే తింటాము, అన్ని పనులు కూడా చేసుకుంటాం కదా. భగవంతుడి విషయం వచ్చేసరికి ఏదేదో తర్వాత చేసుకోవచ్చు అనే విధంగా మన మనసు అనేది పూర్తిగా నెగ్లిజెన్స్గా చాలా రకాలుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. కాబట్టి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి, జాగ్రత్త పడండి. మీకు తప్పకుండా భగవంతుడు ఇష్టమే. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో కొంతమేర భగవంతుని మర్చిపోతూ ఉంటారు. ఇక భగవంతుడు వెంటనే కరిగిపోతాడండి. మనకు వరాలను కూడా కనపరుస్తూ ఉంటారనమాట. అలాగే మీకు ఏదైనా సరే చాలా టేక్ ఇట్ ఈజీగా వదిలేయడం ఇష్టం ఉండదండి. మీరు చెప్పేటువంటి మాటలు మీ మెదడుకి ఎక్కించుకొని అవతల వ్యక్తులతో ఎక్కువగా కోపడిపోయి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా కనుక మీరు గురైతే మితిమీరినటువంటి సంభాషణలను మీరు ఈ రోజు చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఎవరు ఎన్ని మీకు అనవసరమైనటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు కోపానికి గురి కాకండి. ఇక కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మరీ ప్రత్యేకంగా మీకు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరుగులేదని చెప్పుకోవచ్చు అండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చేసినా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ దేనికి పనికిరావని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా చేసే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని అయ్యా తప్పైపోయింది మరి మమ్మల్ని క్షమాపణలు చెప్పి వేడుకుంటారనమాట. ఇక మీరు మరి జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఇప్పటి నుండి మిమ్మల్ని అన్ని రకాలుగా ఎంత వాళ్ళు చేతులు జోడించి మరీ క్షమాపణలు వేడుకున్నప్పటికీ కూడా గతంలో మీకు హాని తలపెట్టినటువంటి వ్యక్తులు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి వారి గురించి కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్మకండి. మీ లైఫ్ నుండి పూర్తిగా బయట పెట్టేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒకసారి మోసపోయారు, అలాగే అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని కిందకు దిగజార్చే విధంగా ఎన్నో మాటలను హేళన చేసి మిమ్మల్ని అన్ని రకాలుగా మాటలను మిమ్మల్ని కృంగతీశారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా పని కట్టుకొని మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీకోసం మీరు కూడా ఆలోచించుకోండి. ఆ వ్యక్తుల ముందు మిమ్మల్ని నిరూపించుకునే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల ముందు మీరు శబాష్ అనే విధంగా మంచి ప్రశంసలను అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రోజున కుటుంబ పరంగా కూడా శాంతి, సౌఖ్యం, అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజున సరదాగా గడుపుతారు, స్నేహితులతో గడుపుతారు. వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మనసును కూడా ప్రశాంతంగా అయితే ఉంచుకుంటారండి. మంచి శుభకార్యాలు, అలాగే ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుపుతారనమాట. ఈ విధంగా చాలా అద్భుతంగా, సానుకూలంగా, కొంచెం మీకు ప్రతికూలమైనటువంటి సమయం చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కూడా మీకు కొంతమేర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే కనుక దైవారాధన చేసుకోవడం మరింత మంచిది.
మంచి విషయాలను అలాగే మంచి ఆలోచనలను చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా వస్తాయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. కులదేవతని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదండి. చాలా అంటే చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. చాలామంది మర్చిపోయి తెలుసో తెలియకో మనకి తెలియనటువంటి సమయంలో మనం కూడా ఏం చేయలేం కదా. కానీ తెలిసి కూడా పొరపాటు అసలు చేయకూడదు. చూశారు కదండి సింహరాశి వారు. ఈరోజు మీకు వచ్చిన ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకండి. మీ ముందు చేతులు జోడించే పరిస్థితి రావడం అంటే దైవం మీకు ఇచ్చే గౌరవానికి సంకేతం అండి. ఈరోజు సూర్యుని ఆశీస్సులతో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయానికి ఫలితం కూడా వస్తుంది. మీ మనస్సులో ఒక కోరిక ఉంటే ఈ వీడియో ముగిసేలోపు సూర్యుడిని ఒక్కసారి తలుచుకొని మనస్సులో కోరుకోండి. అది నెరవేరే దిశగా అడుగుపడుతుంది. ఈ దిన ఫలితాలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సింహరాశి మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన దిన ఫలితాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ జీవితం వెలుగులతో నిండాలని, దైవం ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో శుభ సందేశంతో తప్పకుండా మనం కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.